మహాత్ముడు, బీసీ ప్రజల ఆరాధ్య దైవం, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే జయంతి. 1827లో జన్మించినటువంటి ఆయన 1890లో తుదిశ్వాస విడిచిండు. అంబేద్కర్, గాంధీ లాంటి అనేక మందికి ఆయన స్ఫూర్తి ప్రదాత. పూణేలో బాలికల కోసం పాఠశాలను స్థాపించి మొదటగా తన భార్యకే పాఠాలు చెప్పి మహిళా విద్యకు అంకురార్పణ చేసినటువంటి కుటుంబం ఆయనది. సత్యశోధన లాంటి అనేకమైనటువంటి సంస్థలను నిర్వహించి పేదరిక నిర్మూలన కోసం, కుల వివక్ష పైన అనేకమైనటువంటి పుస్తకాలను, గులాంగిరి లాంటి పుస్తకాలను కూడా ఆయన రాయడం జరిగింది. అంబేద్కర్ ఒకానొక దశలో ప్రకటించుకున్నాడు, 3 గురువులు అనుకుంటున్నాను, అందులో మహాత్మా జ్యోతిబా పూలే ఒకరు అని చెప్పినటువంటి మాట. మహాత్మా జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకొని భారత రాజ్యాంగంలో అనేకమైనటువంటి అంశాలను అంబేద్కర్ గారు జోడించడం జరిగింది. సమానత్వం, విద్య, అంటరానితనం నిర్మూలన, ఇటువంటి అన్ని అంశాలను కూడా ఆయన ద్వారా ఆయన తీసుకున్నట్టుగా చరిత్ర చెప్తారు. సో ఇవాళ భారతదేశంలో మహిళలకు విద్య అందుతుందంటే అది జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే పుణ్యం.